స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నామండి. నేరేళ్ల గ్రామానికి చెందిన నేరేళ్ల సౌజన్య 3 గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే సాధించింది. తనని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. మీరు 3 గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే సాధించారు. మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. 3 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ జేఎల్కి ప్రిపరేషన్లో లాంగ్ టైం నుండి ప్రిపరేషన్లో కూర్చున్నాను. ఆ ఉద్యోగ ప్రయత్న సాధనలో టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 ఉద్యోగాలు సాధించాను. ఇప్పుడు మీరు ఏది అంటే 3 వచ్చినాయి కాబట్టి మీరు ఇందులో ఏది తీసుకుంటున్నారు? ఎందుకంటే పెద్ద క్యాడర్ జేఎల్ కాబట్టి జూనియర్ లెక్చర్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ప్రోత్సహించారు? ప్రోత్సాహం అంటే మా హస్బెండ్ ఎక్కువ ప్రోత్సహించారు. ఆయన సహాయంతోనే ఇంత ముందు, ఆయన గైడెన్స్ లోనే, ఆయన సహాయంలోనే ఈ 3 ఉద్యోగాలు సాధించడానికి కారణం ఆయన్ని అని చెప్పుకుంటున్నాను. మీ వారేం చేస్తుంటారు? మా సార్ టీచర్ గా వర్క్ చేస్తారు. టీచర్ అంటే ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేస్తారు. కాంట్రాక్ట్ బేస్ లో కాంట్రాక్ట్ బేస్. మీరు కూడా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? నేను ప్రెసెంట్ కస్తూరిబా గాంధీ విద్యాలయం రుద్రంగిలో వర్క్ చేస్తున్నాను. PGCRT గా వర్క్ చేస్తున్నాను. మొన్న రీసెంట్ గా జరిగిన నియామకాల్లో PGCRT గా ఎంపికయ్యాను. 6 months నుండి వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ మీ అమ్మ వాళ్ళ సైడ్ కానీ వాళ్ళు ఏమంటున్నారు? మా పాప ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉంది, గవర్నమెంట్ జాబ్ సాధించింది అని చెప్పేసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా అమ్మ, నాన్న, అత్తమ్మ, మావయ్య, మా ఆడపడుచు అందరూ, మా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా రోజుల నుండి కష్టపడుతున్నాయి కాబట్టి ఫలితం దక్కినందుకు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదు. ఇంకా టైం పడుతుంది. ఒక 2 months అట్లా. ఇంకా 2 months టైం పడుతుందా? అప్పటి వరకు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఎక్కడ స్కూల్? రుద్రంగిలో. రుద్రంగి. ఓకే. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 3 వచ్చినాయి కాబట్టి హ్యాపీనెస్ వేరు అందులో, అసలు చెప్పలేంది కదా. కానీ ఇప్పుడు మీరు సార్ కూడా అసలు అంటే ట్రై చేయడం లేదా? నాకు కూడా జాబ్ కావాలి, నేను కూడా చేస్తానని చెప్పేసి ఆయన అనడం లేదా? నీకు 3 వచ్చినాయి అని చెప్పేసి కొంతమందికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఏముండదు. మా సార్ ఒకటి, నేను ఒకటి వేరు వేరు అసలు కాదు. చాలా సందర్భాల్లో నా ఎడ్యుకేషన్ కోసం ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు. లా చదవాలనేది ఎప్పటి నుండి డ్రీమ్. కాకపోతే నన్ను చదివించడం కోసం అనేది చాలా రోజుల నుండి ఆపుకుంటూ వచ్చారు. ఎప్పుడు నేను ఆయన ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ప్రకారం ఏంటంటే ఒక వర్క్ చేస్తే గానీ ఫ్యామిలీ గడవదు. సో ఆయన వర్క్ చేసుకుంటూ నన్ను చదివించారు అంతే. అంతే తప్పించి సార్కి చాలా డ్రీమ్ జూనియర్ లెక్చర్ సాధించాలనే యాక్చువల్ డ్రీమ్ ఆయనది. కానీ ఆయన ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగం మానేస్తే చేయలేని పరిస్థితి కాబట్టి నన్ను చదివించి ఆయన అక్కడే అయిపోయారు. మీకోసము నా కోసం అన్ని సాక్రిఫైస్ చేసారు. ఇప్పుడు ఇక మీరు ఇక్కడే ఉంటున్నారా? నేరెళ్ళ విన్నాను. మరి మీరు సిరిసిల్లలో ఉంటున్నారా? సిరిసిల్లలో ఉంటున్నా. ఓకే. ఇప్పుడు మీ సార్ కూడా అడుగుదాం. హలో అండి. నమస్తే మేడం. నమస్తే. అయితే ఇప్పుడు మీ ఆవిడకి 3 గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చినాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను పెళ్లి చేసుకునేటప్పటికి ఆమె ఇంటర్మీడియట్ ప్లస్ TTC మాత్రమే చదివింది. తర్వాత నేను డిగ్రీ, B.Ed, PG, MBA కూడా చేయించడం జరిగింది. ఆమె పెళ్ళైన తర్వాతనే నేను ఆమెలో ఉన్న నాలెడ్జ్ ని గుర్తించాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 9 సంవత్సరాలు అయిపోయింది. 9 సంవత్సరాలు అయిపోయింది. ఇంటర్మీడియట్ TTC ఉండడం వల్ల వెంటనే పెళ్ళైన 6 నెలలకి అవనిగడ్డ కోచింగ్, అప్పట్లో తెలంగాణ రాకముందుకు DSC పడ్డంటే పంపడం జరిగింది. తర్వాత మళ్ళీ DSC అంటే మళ్ళీసారి కూడా అవనిగడ్డ పంపడం జరిగింది. అట్లా చాలా లాంగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే దుర్మార్గం ఏంటంటే ఆమెకు డిగ్రీ TGT పడ్డప్పుడేమో B.Ed లేదు, PGT పడ్డప్పుడేమో PG లేదు. చాలా బాధ అనిపించింది. కాకపోతే TGT, B.Ed, PG అదేవిధంగా టెట్ స్కోర్ 100 మార్క్స్ రావడంతో 3 ఉద్యోగాలకి ఆమె ఎలిజిబిలిటీ కావడం జరిగింది. ఖచ్చితంగా జేఎల్ కొడతా అని అన్నది. ఆమె కాన్ఫిడెన్స్ కు నేను కూడా సపోర్ట్ చేసిన. ఆమె ఇంతకు ముందుకి దానికంటే ముందు KGB కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పరీక్షలు జరిగింది. అందులో జేఎల్ ఒకటే పోస్ట్ ఉంటుంది, అది కొడతా అని చెప్పేసి కొట్టడం జరిగింది. దానితో పాటు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకు, అదేవిధంగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ అనే పోస్ట్ కూడా ఉంటుంది, హెడ్ మాస్టర్ లైక్ ప్రిన్సిపల్ అన్నట్టు. ఆ పోస్ట్ కూడా రాయడం జరిగింది. దానిలో కూడా మొదటి ర్యాంక్ రావడం జరిగింది. 2 కూడా మొదటి ర్యాంక్ కొట్టడంతో ఆమె కాన్ఫిడెన్స్ పెరిగింది, యాజ్ వెల్ యాజ్ నా కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. తప్పకుండా ఈమె జేఎల్ అయినా కొడుతుందనే నమ్మకం నాకు ఏర్పడ్డది. సో ఆమెలో ఉన్న నాలెడ్జ్ ని నేను ఫస్ట్ పసిగట్టిన, ఈమెతో అవుతుంది, ఈమె ఏదైనా సాధించాలి. మొండిది, కొంచెం చదవాలనుకుంటే చదువుతుంది, ఎన్ని గంటలైనా చూడది. ఈ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కాలంలో చాలా మందికి ఫోను వ్యసనాలు ఉంటాయి కాబట్టి పిల్లల విషయంలో మా అత్త మామయ్య వాళ్ళు పాపం పిల్లల సంరక్షణ మొత్తం వాళ్ళే చూసిరు. పాపం కన్నడ మటుకే మా వరకు అయింది.
పెంచడం మాక్సిమం మా అత్త మామనే చూసుకున్నారు. తర్వాత మా అమ్మ నాన్న సపోర్ట్ కూడా ఉండడం జరిగింది. పిల్లల సంరక్షణ వాళ్ళు చూసుకోవడం వల్లనే ఈ ఉద్యోగాల సాధన అనేది ఖచ్చితంగా జరిగింది. ఆమెకు ఎప్పుడు కానీ ఎకనామికల్ కానీ మోటివేషన్ చేయడానికి లేకపోతే నేను ఎప్పుడు చేస్తుండేవాడిని. ఆమె దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆమె ఎప్పుడైనా మనసు బాగాలేదంటే నాతోటి అరగంట సేపు ఫోన్ మాట్లాడేవో లేకపోతే పక్క నుండి నాకు ఇట్లా ఈ చదువు లేదంటే దానికి సంబంధించిన నేను మోటివేషన్ ఇస్తే తొందరగానే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి రెగ్యులర్ గా చదువుతూ ఉండేది. అనుకున్నారా గవర్నమెంట్ జాబ్ తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తాను అనుకున్నా. ఇదే అని అనుకోలేదు కావచ్చు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడుతుందని 200% నమ్మిన.